కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ మాట్లాడుతూ పహల్గాం ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించిన నవీన్ సింహాచలంలో భక్తుల మృతి పట్ల దిగ్భ్రాంతి నిలువ నీడలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రాజధానిని అభివృద్ధి చేస్తూ అక్కడ అభివృద్ధిని గత ప్రభుత్వంలో కట్టిన అసెంబ్లీలో కూర్చుని గత ప్రభుత్వం కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఆఫీసుల్లోనే కూర్చుని సెక్రటేరియట్లో కూర్చుని ఈ కౌలు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఆ రాజధానిలో ఒక చిన్న అభివృద్ధి పనులు కూడా చేయకుండా ఈ ఒకటే కాదు 3 రాజధానులు నేను ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ అతను చేసే ప్రతి అవినీతిని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఈ రాజధాని అంశాన్ని ముందు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సర్వనాశనం చేసాడు అని చెప్తున్నాను అంటే ఈ 3 రాజధానుల నిర్ణయం వల్ల ఈ యొక్క రాజధాని లేదనడం వల్ల రమారమి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 130 కంపెనీలు వివిధ కంపెనీలు పెట్టుబడితో వచ్చి మళ్ళీ వెనక్కి వివిధ రాష్ట్రాలకు పోయాయి. పోవడం వల్ల అక్కడ